మీ నాన్నగారు చనిపోయారంట. అమ్మ నిన్ను ఆపకపోయినా నేను మాత్రం మిమ్మల్ని వెళ్ళనివ్వను. నేను 3 లెక్క పెడతాను. ఈ లోపు తలుపు తీయకపోతే నీకు ఒక్కడే కొడుకు మిగులుతాడు. అమ్మా, ఏంటమ్మా ఇది? ఏంటి దారుణం? ఏం చేస్తామమ్మా, ఇదంతా మన కర్మ. అంటే సుమిత్రకి నిజం తెలిసిపోయింది, కానీ ఎలా తెలిసింది? అత్తయ్య గారు, మీరింటికొచ్చి ఈ విషయం చెప్పి వెళ్ళగానే వదన గుడి నుంచి ఇంటికొచ్చింది. నేనే వదనకి విషయం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. అమ్మా, ఇది ఎలా జరిగిందమ్మా? నాన్న మనల్ని వదిలి ఎలా వెళ్ళిపోయారు? ఆయనకి ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదమ్మా, కానీ మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయారని మాత్రం తెలుసు. అమ్మా, ఏంటమ్మా ఇది? నాన్న లేరని తెలిస్తే నీ గుండె పగిలిపోతుందని, నీ కన్నీటిని ఎవరూ ఆపలేవని అనుకుంటే నువ్విలా ఏడవకుండా ఎలా ఉండగలుగుతున్నావమ్మా? ప్లీజ్ అమ్మా, నీ బాధని ఇలా గుండెలోనే దాచుకుంటే గుండె బరువెక్కిపోతుంది. ఒక్కసారి నీ బాధనంతా బయట పెట్టేయమ్మా. ప్లీజ్ ఒక్కసారి ఏడువమ్మా. వదన ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయినప్పుడు బాధ గుండెల్లోనే గూడు కట్టుకుపోతుంది. ఆ గూడు చెదిరిపోతే బాధ కరిగిపోతుంది. అత్తయ్య నెల వదిలేయండి వదిన. ఆవిడ మనసు నిండా బాధ నిండిపోయి ఉందంటే దాని అర్థం మామయ్య గారు ఆవిడ గుండెలోనే ఉన్నారని. ఇప్పుడు ఆ బాధని కన్నీటి రూపంలో బయటికి పంపేసి ఆవిడ మనస్సుని ఖాళీ చేసుకోమని చెప్పకండి. ఎందుకంటే సుఖం అనేది సంతోషంలోనే కాదు, బాధలో కూడా ఉంటుంది. అత్తయ్య గారు ఇప్పుడు ఆ బాధలో ఉండే సుఖాన్ని వెతుకుంటున్నారు. ఆ విన్నలా వదిలేయండి. అత్తయ్య గారు, నేను వెళ్ళొస్తాను. వదని ఇక్కడ మీకు తోడుగా ఉంటుంది. వెళ్ళొస్తాను. నేను వెళ్ళొస్తాను. అమ్మా, సుమిత్ర, శివాజీ చనిపోవడం ఏంటి? నువ్వు తెల్ల చీరలో సింధు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి? శివాజీ చనిపోయిన విషయం అసలు నీకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? వాళ్ళెవరైనా శివాజీ చనిపోవటం చూసారా? సీత, వద్దు సీత, నువ్వింకేం మాట్లాడొద్దు. ఆయన గురించి నువ్వింకేం మాట్లాడొద్దు. నేను తట్టుకోలేను సీత, తట్టుకోలేను. అమ్మా, అమ్మా, నా అంత పాపాత్మురాలు ఎవరు ఉండరు సీత. సుమిత్ర, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ జన్మలో ఇలా జరిగింది. నా భర్త ఫోటోకి నా చేత్తోనే బొట్టు పెట్టి దండ వేయాల్సొచ్చింది. అయ్యో, అమ్మా, 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 ప్లీజ్
ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ఊరుకోమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా. అమ్మా, అసలు నాన్న ఎలా చనిపోయారో మొహం మీద బొట్టు లేకుండా నిన్నసలు చూడలేనమ్మా. బొట్టు పెట్టుకో అని విసుక్కుని వెంటనే బొట్టు తెచ్చి పెట్టే నువ్వు. ఎప్పుడు బొట్టు లేకపోతే నీ మొహం చూడలేననే దన్నమ్మా. కానీ ఇప్పుడు బొట్టుంటే చూడకూడదని అనాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదమ్మా. ఏంటవంతి, ఏం చేస్తున్నావు నువ్వు? అప్పుడు నీ మొహాన్న బొట్టు లేనప్పుడు నేనే కోప్పడి బొట్టు తెచ్చి పెట్టేదాన్ని. ఇప్పుడు బాధతో అదే బొట్టు చెరిపేస్తున్నాను. నా బొట్టెందుకు చెరిపేస్తున్నావు? ఎందుకేంటమ్మా? భర్త లేని ఆడది నుదుటన కుంకుమ పెట్టుకోకూడదు కదా. నా భర్త లేరని ఎవరు చెప్పారు మీకు? అమ్మా, సుమిత్ర, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది సీత? ఆయన బ్రతికే ఉన్నారు. శివాజీ బ్రతికే ఉంటే మరిదంతా ఏంటి? ఇలా ఎందుకు చేస్తున్నావు? ఇది నా తలరాత, నా దౌర్భాగ్యం. సుమిత్ర, అవును సీత, దౌర్భాగ్యం కాకపోతే ఏంటిది సీత? భర్త బతికుండగానే ఇలా తెల్ల చీర కట్టుకుని ఐదోతనాన్ని దూరం చేసుకోవలసి రావడాన్ని దౌర్భాగ్యం అనక ఇంకేమంటారు? బతికున్న భర్తని చనిపోయాడని చెప్పుకోవలసి రావటం తలరాత కాకపోతే ఇంకేంటి? ప్రపంచంలో ఏ ఆడదానికి ఇలాంటి దురదృష్టం పట్టకూడదు సీత, పట్టకూడదు. అమ్మా, నాన్న నిజంగా చనిపోలేదా? లేదమ్మా, ఆయన బ్రతికే ఉన్నారు. నిన్న కూడా ఫోన్ చేశారు. మరి ఇదంతా ఎందుకు చేస్తావు సుమిత్ర? నా కూతురి కోసం. నా కూతురి జీవితం సుఖంగా ఉండటం కోసం. ఏంటమ్మా, ఇదంతా నా కోసం చేసావా? నా సుఖం కోసం నీ ఐదోతనాన్ని అడ్డం వేసావా? అవునమ్మా, మీ నాన్నగారు రావటానికి 20 రోజులు పడుతుందన్నారు. ఆయన రావటం లేదని ఆ రుద్రాంబ వాళ్ళు నిన్ను చిత్రహింసలు పెడుతున్నారు. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా ఏంటమ్మా ఇది? ఇంకొన్ని రోజులు ఆగితే నాన్న వచ్చేసేవారు కదా. ఇంతలోనే నువ్వింత దారుణమైన
తప్పిదమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నావమ్మా? నేను ఈ నిర్ణయం తీసుకోకపోతే ఆ రుద్రాంబ వాళ్ళు మీ నాన్నగారు వచ్చేలోపే నిన్ను చంపేసేవాళ్ళమ్మా. మీ నాన్న లేడని వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి ఇక రుద్రాంబ వాళ్ళు నీ జోలికి రారు. నీకిక ఏ సమస్య ఉండదమ్మా. లేదు సుమిత్ర, నువ్వు సమస్యకి పరిష్కారం కనిపెట్టాననుకుంటున్నావు, కానీ ఇంకో కొత్త సమస్యను తెచ్చిపెట్టుకుంటున్నావని తెలుసుకోలేకపోతున్నావు. కొత్త సమస్య ఏంటి సీత? నువ్వు సింధు గురించి నాటకం ఆడావు, కానీ ఇది నాటకం అని రుద్రాంబ వాళ్ళకి తెలిసిపోతే అప్పుడు వాళ్ళెలా రెచ్చిపోతారో, సింధుని ఇంకెంత టార్చర్ పెడతారో ఆలోచించావా? నువ్వు కట్టిన తెల్ల చీర రుద్రాంబ వాళ్ళ కోసం కంటిన్యూ చేయాలి. నువ్వు చెరుపుకున్న బొట్టు మళ్ళీ పెట్టుకోకూడదు. ఇవన్నీ నువ్వు చేయగలవా సుమిత్ర? చేస్తాను సీత. నా కూతురి జీవితం కోసం నేను ఇవన్నీ చేస్తాను. అమ్మా, నా కోసం నువ్వింత నరకాన్ని నీ గుండెల్లో మోస్తావా? తప్పదమ్మా, మొయ్యాలి. అయినా ఇది ఎన్ని రోజులమ్మా? మీ నాన్న తిరిగి వచ్చే వరకే కదా. ఆయన వచ్చాక రుద్రాంబకేదో ఒకటి చెప్పి మళ్ళీ మామూలు సుమిత్రలా అయిపోతాను. అమ్మా, ఒకవేళ నాన్న ఇక్కడికి రాలేకపోతే? అవంతి, ఏంటా మాటలు? మీ నాన్న ఇక్కడికి రాకుండా అక్కడే ఎంతకాలం ఉంటారు? అయినా ఆయన ఉన్నారని మనందరికీ తెలుసు. ఆయన తిరిగి వస్తారనే ధైర్యం ఉండబట్టి నేను ఈ పని గుండె చిక్కబట్టుకుని చేయగలిగాను. నిజంగా ఆయనే లేరని తెలిసిన రోజున ఈ బొందిలో కూడా ప్రాణం ఉండదవంతి. ఉండదు. అమ్మా, అమ్మా, ఇప్పుడేం చేయాలి? నువ్వేం చేయాలనుకుంటున్నావు? అమ్మకి నిదానంగా నిజం చెప్పాలనుకుంటున్నాను. నిజం చెప్పేస్తావా? చెప్పేస్తే ఏం జరుగుతుందో సుమిత్ర తన నోటితోనే చెప్పింది, విన్నావు కదా? అమ్మ చెప్పింది నోటి చివరి మాట. ఆవిడ ఎటు నాన్న చనిపోయారని ప్రిపేర్ అయింది కాబట్టి ఇలాంటి టైంలోనే ఆవిడ్ని ఇంకొంచెం ప్రిపేర్ చేసి నిదానంగా అది నిజమని చెప్పేస్తాను. అవంతి, నేను చెప్పేది విను. నువ్వు అనుకుంటున్నట్టు సుమిత్ర గుండాగి చనిపోతానని చెప్పిన మాట తన నోటి చివరి మాట కాదు, అది తన గుండెల్లోంచి వచ్చిన మాట. తను తెల్ల చీర కట్టి బొట్టు చెరిపేసింది శివాజీ చనిపోయాడని ప్రిపేర్ అయ్యి కాదు, శివాజీ బ్రతికున్నాడని తిరిగి వస్తాడని తనకి తను ధైర్యం చెప్పుకుని ఆ పని చేసింది. ఇవాళ తెల్లచీర వెనక సుమిత్ర గుండెల్లో అనుక్షణం అగ్నిపర్వతాలు బద్దలవుతూనే ఉంటాయి. ఆ తెల్లచీర ఎప్పుడెప్పుడు మార్చేసుకుందాం అని తన మనసు తహతహలాడుతుంటుంది. ఇలాంటి టైంలో నువ్వు వెళ్ళి నిజం చెప్పటం చాలా డేంజర్ అవంతి. తను తట్టుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళి చెప్తే ముళ్ళు గుచ్చుకున్న వాడికి కత్తి గుచ్చుకోబోతోంది అని చెప్పినట్టు అవుతుంది. అందుకే కొన్ని రోజులు ఆగవంతి. సుమిత్ర అనుకున్నట్టు కొన్ని రోజులు జరగనిద్దాం. మంచికో చెడుకో
సుమిత్ర ఈ పని చేసేసింది, తను చేసింది కరెక్టే అని, శివాజీ నిజంగానే చనిపోయాడని సుమిత్రకి ఎలా చెప్పాలో బాగా ఆలోచించి నేనే చెప్తాను. అంతవరకు నువ్వు సైలెంట్గా ఉండు. ఈలోపు అసలు రుద్రాంబ శివాజీ గురించి ఎందుకు ఎదురు చూస్తుందో, దాని వెనక కారణం ఏమిటో తెలుసుకుంటాను. భర్త చనిపోయిన ఆడది కట్టాల్సింది తెల్ల చీరే కదా రుద్రాంబ గారు. ఎప్పుడు జరిగినా ఎలా జరిగినా జరగాల్సిన ఘోరం అయితే జరిగిపోయింది. అమ్మా, నిజంగానే శివాజీ చనిపోయి ఉంటాడంటావా? అదే నాకు అర్థం కావట్లేదురా. వాడు నిజంగానే పోయాడా, లేదంటే మనకి భయపడి వాళ్ళు కావాలని ఈ డ్రామా ఆడుతున్నారా? ఏమోనమ్మా, నాకు డౌట్గానే ఉంది. వాడు బ్రతికే ఉండి ఉంటాడు. మనకి దొరికితే మనం చంపేస్తామేమోనని వాడు చచ్చాడని చెప్తున్నట్టున్నారు. అన్నయ్య, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? అవతల కష్టంలో ఉన్నది ఒక మనిషిని మర్చిపోయారా, లేదంటే మీరే మనుషులమని మర్చిపోతున్నారా? శశి, ఏంట్రా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నావు? మాట్లాడతాడమ్మా. వీడు ఏం మాట్లాడినా ఏం చేసినా మనం వీడిని ఏం చేయమని తెలుసు కదా. హ, అందుకే ఏదైనా మాట్లాడతాడు. పోనీ చెయ్యండి అన్నయ్య, మీరేం చెయ్యాలనుకుంటున్నారో చేయండి. మీ రాక్షసత్వాన్ని నా దగ్గర నుంచి మొదలు పెట్టండి, తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. శశి, శశి, ఆగిపోయేవేమ్మా, కొట్టు. మిమ్మల్ని కాదని వదిలేని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినందుకు, నేను వాళ్లకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నందుకు అన్నింటికీ కలిపి ఒకేసారి నీ కోపం తీర్చేసుకోమ్మా. ఎవరో బయట వాళ్ళ కోసం తన బిడ్డలు కొట్టుకునేంత దుర్మార్గాలు కాదురా నీ కన్న తల్లి. కానీ ఎదుటి వాళ్ళ కష్టాన్ని గుర్తించకపోవడం కూడా దుర్మార్గమే కదమ్మా. వాళ్ళ ఇంట్లో జరిగిన చావు గురించి మన నోటికొచ్చినట్లు మాట్లాడుకోవడం కూడా దారుణమే కదమ్మా. పాపం అక్కడ వాళ్ళందరూ ఎంతో బాధలో ఉన్నారమ్మా. వదిన వాళ్ళు వాళ్ళ నాన్న చనిపోయాడని ఒకటే ఏడుస్తున్నారు. అత్తయ్య గారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆవిడ్ని ఎవరూ ఓదార్చలేకపోతున్నారు. జీవితాంతం తోడుండాల్సిన భర్త శాశ్వతంగా దూరమైతే ఎంత బాధుంటుందో ఆడదానిగా నీకు కూడా తెలుసమ్మా. వెళ్ళండమ్మా, ఒకసారి వెళ్ళి వాళ్ళని పరామర్శించరండి. మంచిలో సుఖంలో మరొకరి తోడు అవసరం లేకపోయినా కష్టంలో ఖచ్చితంగా మనిషికి మరొకరి భుజం అవసరం అవుతుందమ్మా. ప్లీజ్ అమ్మా, వెళ్ళండమ్మా, ప్లీజ్ అమ్మా. రేయ్, వాళ్ళింటికి మనమేంట్రా వెళ్ళేది? ఎప్పుడు పోయాడో తెలీదు, ఎక్కడ పోయాడో తెలీదు, ఎలా పోయాడో తెలీదు. ఇప్పుడు మనం వెళ్ళి ఓదార్చాలా? అన్నయ్య, కష్టం అనేది ప్రతి మనిషికి వస్తుంది. నువ్వు కూడా ఇప్పుడు కష్టంలోనే ఉన్నావని మర్చిపోకు. అన్నయ్య, వదిన తండ్రి లేడనే బాధలో ఉంది. వెళ్ళి ఓదార్చు. తండ్రి ప్రేమ లేని చోట భర్త ప్రేమ ఉందని ధైర్యం చెప్పు. వదిన బాధ కొంతైనా తీరుతుంది. శైలేంద్ర, రేపు మనం ఆ సుమిత్ర వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అమ్మా, అవునరా, వీడు చెప్పిందంతా నిజమే. మనమిప్పుడు అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి. వాళ్ళని ఓదార్చాలి. సింధుని మళ్ళీ మన ఇంటికి తెచ్చుకోవాలి.
అమ్మా ఆగమ్మా. ఏంటమ్మా వాడేదో చెప్పాడని నువ్వు అక్కడికి వెళ్దామంటావేంటి? వాళ్ళు మనల్ని మోసం చేశారు. ఆ శివాజీ గారిని ఇన్ని రోజులు దాచుంచారు. ఇప్పుడేమో చనిపోయాడు అంటున్నారు. అందుకేరా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మన అనుమానాలు నిజమో కాదో తెలుసుకోవాలన్నా, మనకి కావాల్సిన పనులు జరిపించుకోవాలన్నా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అమ్మా నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు. శైల, మన డౌట్ ప్రకారం ఆ శివాజీ గాడు బతికే ఉంటే, వాడి గురించి మనకి తెలియాలి అంటే సింధు వాళ్ళింట్లో ఉంటే తెలియదురా. అది మనింట్లో ఉంటే ఏదో ఒకరోజు వాడి గురించి నిజం తెలుస్తుంది. ఒకవేళ వాడు నిజంగానే చనిపోయి ఉంటే వాడు దాచుంచిన ఆ రోజీ గురించి తెలుసుకోవాలన్నా సింధు వల్లే కుదురుతుంది. అందుకే సింధు మనింట్లోనే ఉండాలి. రేపు ఉదయాన్నే మనం వాళ్ళింటికి వెళుతున్నాం. పాపం శివాజీ ఇంత సడన్గా చనిపోతాడని, సుమిత్రకి పసుపు కుంకాలు లేకుండా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. ఏంటో అంతా అనుకోకుండా అయిపోయింది. సుమిత్ర జీవితం అన్యాయం అయిపోయింది. మొగుడు లేని విధవరాలైపోయింది.